కేటీఆర్పై వారంలో ఛార్జ్షీట్. ఫార్ములా ఈ కార్ రేసులో పత్రాలు సిద్ధం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ ఏమంటున్నారంటే కార్పొరేటర్లు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు, అరాచకాలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో దాదాపు 34 మున్సిపాలిటీలు హంగొచ్చింది. దోపిడీ ఆపేందుకే సిపిఐకి మద్దతు అన్నాం కేటీఆర్. మీ చెల్లె అంటుంది కదా, నువ్వు తోక పార్టీకే నువ్వు తోకవైపోయినావని. ఇప్పుడు కేటీఆర్ మీద ఛార్జ్షీట్ వేస్తారట. ఛార్జ్షీట్ లేదు, ఏ షీట్ లేదు. ఏ షీట్ వేసినా ఇప్పుడు ఇప్పటిదాకా వేసిన ఛార్జ్షీట్ల ఎన్ని కేసులలో ఛార్జ్షీట్ వేసారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీ సెలక్షన్లో అప్పుడు ఏమన్నాడు? గవర్నర్ సంతకం పెడతలేడు, అందుకే ఆగింది ఆయన అరెస్ట్ చేయడము. సంతకం పెట్టమని తెల్లారు అరెస్ట్ అన్నాడు. 3 నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి. ఇప్పుడు ఛార్జ్షీట్ అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దాఖలు. కేటీఆర్ను A1గా పేర్కొంటూ అభియోగ పత్రం, అన్ని పత్రాలు సిద్ధం చేసుకుంటున్న అధికారులు. ఇప్పుడు ఈ టోటల్ కేసులో ఈయన A1 అన్నట్టు. ఈయన A2గా ఉన్న అరవింద్ కుమార్కి ఆర్డర్ ఇవ్వడం, ఆ కింద ఉన్న అధికారులు 55 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆ ఫారెన్ కంపెనీకి అప్పచెప్పడం ఈ కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో. సో 55 కోట్ల రూపాయలు ఫైనాన్స్ మంత్రికి తెలియకుండా, ఆ రోజు ఆయన వాళ్ళ బావ ఆయనకి తెలియకుండా, తెలిసినా కూడా అన్ని మౌఖికమైన ఆదేశాలే అనమాట. మనలో వచ్చేది మనమే, ఇచ్చేది ఏం కాదు. వచ్చేది మనమే, ఇచ్చేది ఏం కాదు. సో హెచ్ఎండిఏ కేవలము 2 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలదు. ఒకవేళ 2 కోట్లకు పైన ఖర్చు పెట్టాలి అంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేదు. అండ్ రెండోది, ఆ రోజు ఎలక్షన్ టైం నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ ఇది స్టార్ట్ అయింది. ఈ సమయంలో అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో జరిగిన వ్యవహారం ఇదంతా. అండ్ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించి 55 కోట్లు పంపించారు. దానికి ఇంకా 8 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అయింది, దానికి ట్యాక్స్లో దేనికో. సో ఇట్లా రకరకాల ఉల్లంఘనలు ఇందులో జరిగినాయి. వీళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి 55 కోట్లతో ఆగింది. అధికారంలోకి వచ్చింటే ఇంకొక 600-700 కోట్లు అయ్యేది. ఇప్పుడు ఈ అరవింద్ కుమార్ని విచారించవచ్చు అని డిఓపిటి కూడా ఆదేశాలు ఇచ్చింది అండ్ పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. సో మరి అరవింద్ కుమార్ని ఇప్పటికే 1-2 సార్లు విచారించారు, కేటీఆర్ని విచారించారు. మళ్ళీ ఇప్పుడు అరవింద్ కుమార్ ఏమైనా అప్రూవర్గా మారి, గతంలోనే కేటీఆర్ చెప్తే చేసిన ఆయన మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్ల చేయడం జరిగిందని గతంలో చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి ఛార్జ్షీట్లో ఏం పెడతారో చూడాలి. మరి ఇప్పుడేమైనా అప్రూవర్గా మారే అవకాశం ఉందా? తాజా డిఓపిటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రావడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి చెప్పింది. దీంతో ఏసీబీ అధికారులు ఈ వారంలో ఛార్జ్షీట్ దాఖలుకు కావలసిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు కీలకమైన పలు ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలు సేకరించారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం జరిగిందన్న విషయాన్ని రుజువు చేయడానికి కావలసిన అన్ని ఆధారాలు సేకరించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కార్ రేస్ బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల ఎలక్టోరల్ బాండు రావడం క్విడ్ ప్రోకోలో భాగమే అన్న విషయాన్ని ఛార్జ్షీట్లో ఏసీబీ అధికారులు పొందుపరిచారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గత ఏడాది నవంబర్లో అనుమతిచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు పెట్టింది. ఈ మేరకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, ఈయన హెచ్ఎండిఏకి సంబంధించిన ఆఫీసర్ అయిన ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ ఏదో ఉన్నది. అండ్ కేటీఆర్లను ఈడీ, ఏసీబీ విచారించింది. ఛార్జ్షీట్లో కేసీఆర్ తదితరుల నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొనబోతున్నట్టు సమాచారం. ఇప్పుడు కేటీఆర్ మీద ఇది ఒక్కటే ఉందా? ఇది ఓన్లీ 70 కోట్లకు సంబంధించిన వ్యవహారం. వేల ఎకరాల, లక్షల ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం కేటీఆర్తో పాటు లింక్ అయి ఉన్నది. దాన్ని ఎందుకు తేల్చారు? దాన్ని తేల్చరు సరికదా. కేటీఆర్ దగ్గర ఉన్న బినామీలని, కేటీఆర్ దగ్గర ఉన్న ఆయన మనుషులను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. హూ ఈజ్ ఏవీ రెడ్డి? కేటీఆర్ దగ్గర ఉండే వ్యక్తి. ఆయన ఇప్పుడు ఏడున్నాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. హెచ్ఎండిఏలో వచ్చి కూర్చున్నాడు. ఎవరైనా పర్మిషన్కి వస్తే దేనికి ఎంత, ఎస్ఎఫ్టీకి ఎంత, కమిషన్ ఎంత, ఎవరికి ఇవ్వాలి, ఏంది అన్నది ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఆయన, ఉదయ్ సిన్హా వీళ్ళంతా కలిసి ఏరియాలు పంచుకున్నారు. మరి ఈ భూముల లెక్క ఎవరు తేల్చాలా? మాకు ప్రజలకి సరే ఈ 70 కోట్ల లెక్క ఒకటైతే, మాకు ఆ వేల లక్షల ఎకరాలకు సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారం మాకు కావాలి కదా. అది కదా మా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చేరాల్సింది. ఇలా నువ్వు భూమి లేదు అని అంటున్నావు కదా. భూమి ఉన్నది, 25 లక్షల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి పట్టాల కింద మారిందని లెక్కలు చెప్తున్నాయి. మరి అది అంత భూమే కదా, అదంతా భూమే కదా.
కాళేశ్వరం కేసు ఏమైంది? సిబిఐకి ఇచ్చినా అని చేతులు దులుపుకుని అయిపోయింది. పీసీ ఘోష్ కమిషను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమిషన్ వేసి జీతాలు ఇచ్చి అంతమందిని విచారిస్తే దాన్ని మొత్తం పోయి చెత్తబుట్టలో పడేసారు. మెగా కృష్ణారావుని కాపాడే ప్రయత్నం అందరు కలిసి చేసిరు. ఈ కేసులలో ఒకవేళ ఈ కేసు ఎంతవరకు వాడతారు ఈ కేసుని? ఒకవేళ కేటీఆర్ను ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని అరెస్ట్ చేయకపోతే రేపు మళ్ళీ 2028, 29లో జరిగే ఎలక్షన్స్లో మేము ఏం చెప్పుకోవాలి? ఆల్రెడీ కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయమంటే నేనెందుకు చేస్తా, ఆయన ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే అని ప్రజలని మైండ్ని వాష్ చేస్తున్నాడు కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున్న 2028లోనో 29లోనో జరిగే ఎలక్షన్లో ఏం చెప్పుకోవాలి అని అవసరమైతే ముందుగానే చెప్పి, ఇగో 10 రోజులు 15 రోజులు పెడతాం బాస్, ఇక మరి తప్పటట్లేదు, మరి నువ్వు భూములు మాకు రాసి ఇచ్చినావు, నువ్వు సగం నీ దాంట్లో మేము కూడా సగం తీసుకుని అంతా బాగానే ఉంది, కానీ ఇక 10-15 రోజులు పోవాల్సి వస్తుంది, మరి రెడీగా ఉండంటే సరే మరి రెడీ. ఇప్పుడు దీని కూడా ఎదురు చూస్తుండు. జైలుకి పోయేస్తే ముఖ్యమంత్రి అవుతాడేమో, అందరు అయ్యారు కదా, రేవంత్ రెడ్డి అయిండు, చంద్రబాబు అయిండు, జగన్మోహన్ రెడ్డి అయిండు, నేను కూడా అయితేనేమో ఈయన పాటికలాగా అంటుండు. సో అట్లా అందరూ కలిసి కూర్చొని ఒక డిజైన్ చేసుకొని అట్లా పంపిస్తారు. ఇక వెనకాల ఉన్న కార్యకర్తలు మా నాయకుడిని అరెస్ట్ చేసిరని దిష్టిబొమ్మ తగలబెట్టుడు, ఈయన వైపు ఈయన ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది. ఇక 15 రోజులకు 20 రోజులకు మళ్ళీ ఆయన ఒక వాహనం వేసుకొని జైలు నుంచి బయటకు వచ్చాడు, పెద్ద ర్యాలీ చేసి లీడర్గా ప్రొజెక్ట్ అవుతాడు. ఇదంతా పెద్ద కథ. ఇంతకు మించి ఏమైనా ఉందా చెప్పండి? మాకు కావాల్సింది ఆయన జైలుకి పోవాలనో ఇంకోటి కాదు, తిన్నదికి అక్కిస్తామన్నారు. 1,00,00,000 కోట్ల పైన, 1,00,000 ఎకరాల పైన, లక్షల ఎకరాల భూములు. మరి ఆ తిన్నది కక్కించే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నాం. దానికి ఆన్సర్ ఉండదు రేవంత్ రెడ్డి దగ్గర.